ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ సందేశం మీ వరకు చేరిందంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనగా భావించకండి. ఈ అనంత విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. గాలిలో కొట్టుకుపోయే ఆకైనా, మన కంటి రెప్పపాటైనా ప్రతిదాని వెనుక ఒక దైవ సంకల్పం, ఒక నిర్దిష్టమైన కారణం దాగి ఉంటుంది. మేషరాశిలో జన్మించిన మీ జీవితంలో ఒక అపూర్వమైన, ఊహాతీతమైన ఒక మార్పు రాబోతుంది. ఈ తరుణంలో ఆ మార్పు మిమ్మల్ని మానసికంగా, ఆత్మికంగా సిద్ధం చేయడానికి ఈ దివ్య సమాచారం మీ ముందుకు వచ్చింది. మీరు గమనించారో లేదో, మీ జీవితం సంపూర్ణంగా మారబోయే ఒక్క రోజు ముందు లేదా కొన్ని గంటల ముందు ఈ వీడియో మీ కంటపడుతుంది. ఈ వీడియో ఈ క్షణంలో మీ కంటపడింది అంటే కనుక అది నిజంగా ఆ జగన్మాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే సాధ్యపడింది. మీరు గడిచిన కాలంలో పడుతున్న ఆవేదనను, మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ప్రతి నిస్సహాయతను, మీ కళ్ళల్లో నుంచి జారుతున్న ప్రతి కన్నీటి బొట్టును ఆ జగన్మాత చూసింది. ఇక చాలు, నా బిడ్డ పడిన కష్టం చాలు, నా బిడ్డ మోసిన భారం చాలు అని ఆ కరుణామయి అయిన తల్లి మిమ్మల్ని కరుణించింది. అందుకే ఈ మాటలు మీ చెవిన తాకుతున్నాయి, మీ హృదయాన్ని స్పృశిస్తున్నాయి. ఇది కేవలం మాటలతో చెప్పేది కాదు, మనసుతో అనుభవించే ఒక దివ్య అనుభూతి. ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో జన్మించారో మీ జీవితంలో ఒక అపూర్వమైన, మీరు ఏనాడు కలలో కూడా ఊహించని ఒక అద్భుతం జరగబోయే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఈ క్షణం నుంచి మీ జీవిత గమనం మారబోతోంది. మీ తలరాత తిరగబోతోంది. ఇది సత్యం, ఇది వాస్తవం. అతి త్వరలో మీరే దీనికి సాక్ష్యంగా నిలబడతారు. గడిచిన కాలం ఒకెత్తైతే ఇప్పుడు రాబోయే కాలం మరొక ఎత్తు. ఇప్పటి వరకు మీరు నడిచిన దారి కఠినమైన ముళ్లతో, రాళ్లతో నిండి ఉండవచ్చు. ప్రతి అడుగు ఆవేదనతో, ప్రతి క్షణం పోరాటంతో గడిచి ఉండవచ్చు. కానీ ఇకపై మీరు నడవబోయే మార్గం మెత్తని పూలతో పరిచినట్లుగా, సుగంధ పరిమళాలతో నిండినట్లుగా మారబోతోంది. ఆ మార్పుకు నాంది పలికే క్షణమిది. ఆ ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం పలికే తరుణమిది. అలాగే ఈ వీడియో మీ వరకు చేరడం వెనుక కూడా ఒక ప్రబలమైన దైవ సంకల్పం ఉంది. ఎందరు మేషరాశి వారు ఉన్నా ఈ మాటలు ప్రత్యేకంగా మీకోసమే అని మీ అంతరాత్మకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. మీ మనసులో ఒక తెలియని ప్రకంపన మొదలై ఉంటుంది. ఈ దివ్య రహస్యాన్ని, ఈ దైవ సంకేతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మేషరాశి వారికి ఇకపై జీవితం ఒక పండగలాగా, ఒక అద్భుతంలాగా మారబోతోంది. కానీ దాన్ని కేవలం ఒక సాధారణ వీడియోగా భావించి అర్థం చేసుకోలేని వారికి మాత్రం జీవితం ఇదొక అర్థం లేని గందరగోళంగా, ఒక చిక్కుముడిలా మిగిలిపోతుంది. ఎంపిక మీ చేతిలోనే ఉంది. మీ జీవితాన్ని శాశ్వతంగా, సమూలంగా, సానుకూలంగా మార్చేసే కొన్ని అమూల్యమైన క్షణాలు మీ ముందుకు రాబోతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. గడియార ముళ్ళు టిక్ టిక్ మని కదులుతున్న ప్రతి శబ్దం మీ పాత జీవితానికి వీడ్కోలు పలుకుతూ, మీ ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం పలుకుతున్నట్లుగా భావించండి. మీ అస్తిత్వాన్ని పునర్నిర్మించే అద్భుతమైన ఘడియలు చాలా వేగంగా, అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. అందుకే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మాటలు అత్యంత శ్రద్ధగా, మీ పూర్తి ఏకాగ్రతతో మీ పనులన్నీ పక్కన పెట్టి వినండి. ఎందుకంటే ఈ మాటలలో మీ భవిష్యత్తుకు సంబంధించిన దివ్య రహస్యం దాగి ఉంది. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు, మహాసముద్రంలో మీరు ఒంటరిగా మునిగిపోతున్నప్పుడు, ఇక నా జీవితం ఇంతే, నాకెవ్వరూ లేరు అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక చిన్న ఆశ అనేది, శాంతి కిరణం మనకి కనిపిస్తుంది. ఆ క్షణం మనకు ఎంతటి ఊరటనిస్తుందో, ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో మీకే తెలుసు. మీరు అలాంటి క్షణాలను మీ జీవితంలో ఎన్నోసార్లు అనుభవించి ఉంటారు. అంతా అయిపోయింది, ఇక నేను ఓడిపోయాను అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించిన అనుభూతి మీరు ఎన్నోసార్లు మీకు కలిగి ఉంటుంది. ఆ క్షణంలో మనకు ఒక్కసారిగా ఎంతో ప్రశాంతంగా, అలజడలేని నిశ్చలమైన సముద్రంలా మారిపోతుంది. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ ధైర్యం ఎలా వచ్చిందో మీకు అర్థం కాదు. ఇదేమిటి, ఈ అనిర్వచనీయమైన అనుభూతి ఎక్కడిది? నా వీపు మీద తడుతున్న ఈ చల్లని స్పర్శ ఎవరిది? నా కన్నీళ్లు తుడుస్తున్న ఈ అదృశ్య హస్తం ఎవరిది అని మీలో మీకే ఎన్నో వందల ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయం ఇది. ఆ అదృశ్య హస్తం ఎవరో, ఆ దివ్యశక్తి ఏమిటో మీకు తెలియబోయే తరుణమిది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా ఆపకుండా, మధ్యలో వదిలేయకుండా చివరి క్షణం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అప్పుడే మేము మీకేం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతోందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. సగం సగం వింటే అసలు సారం మీకు అందదు. దానివల్ల ప్రయోజనం కూడా శూన్యం. అసంపూర్ణమైన జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీ జీవితానికి ఇది ఖచ్చితంగా మేలు చేస్తుంది అని మీ అంతరాత్మ చెబుతుంటే, దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత శక్తినిస్తుంది. మీలాంటి వారి కోసం మరిన్ని మంచి విషయాలను తీసుకురావడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. అలాగే భక్తితో, పూర్తి విశ్వాసంతో, ఆ తల్లి మీద అచంచలమైన నమ్మకంతో జై దుర్గామాత అని కామెంట్ చేయడం అస్సలు మరవకండి. ఆ తల్లి నామం పలకడమే ఒక పుణ్యం, వ్రాయడం ఒక యజ్ఞం లాంటిది. మీ ప్రమేయం లేకుండానే మీ చేత ఒక మంచి పని చేయించిన పుణ్యం మాకు దక్కుతుంది. మేషరాశి వారు గడిచిన కొన్ని నెలలుగా కాదు, కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న ఆవేదన అంతా ఇంత కాదు. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి, అందరూ చుట్టూ ఉన్నా ఒంటరితనం మిమ్మల్ని దహించి వేస్తోంది. నలుగురిలో నవ్వుతూ కనిపించిన ఏకాంతంలోకి వెళ్ళగానే మీ కళ్ళు చెమర్చిన రోజులు ఎన్నో, మీ దిండు తడిచిన రాత్రులు ఎన్నో. దీనికి కారణం ఏంటో తెలుసా? మీ కర్మ ఫలాలు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి, మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాయి. ఆ పరీక్షా సమయం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. కొన్నిసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచించిన, మంచం మీద అటూ ఇటూ దొరలడం, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ కష్టాల నుంచి, ఈ అప్పుల నుంచి, ఈ అవమానాల నుంచి ఎప్పుడు బయటపడతామో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి లెక్కలేనన్ని సార్లు చూసి అనుభవించి ఉంటారు. ఈ మానసిక ఒత్తిడి, ఈ నిరంతర ఆందోళన మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు, నిరాశకు, నిస్సత్తువకు మూల కారణం ఈ మానసిక ఆందోళనే. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ముఖ్యంగా చిన్న వయసు నుంచి చూడడం మీరు ప్రారంభించారు. చాలా కష్టాలతో, బాధ్యతలతో కూడుకున్నటువంటి జీవితం ఈ మేషరాశి వారిది. కుటుంబ బాధ్యతలు వీరిని చిన్న వయసులోనే పెద్దవారిని చేస్తాయి. వయసుకు మించిన పరిణితిని, ఆలోచనను అందిస్తాయి. చాలా వరకు కూడా చాలా బాధలు పడతారు. అంటే చిన్న వయసులోనే తోటి పిల్లలు ఆడుకుంటున్నప్పుడే చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ప్రతిదీ కూడా సర్దుకుపోవడం, తమ కోరికలను చంపుకోవడం అనేది వీరికి చిన్నప్పటి నుంచే అలవాటు పడిపోతారు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. చుట్టూ ఉన్నటువంటి మనుషులు, పరిస్థితులు వీరికి సర్దుకుపోవడం, మొహమాటం వంటి గుణాలను నేర్పిస్తాయి. ఈ మొహమాటం అనే లక్షణం వీరి జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. ఈ గుణాలతో అన్ని కోరికలను, ఆశలను, ఆశయాలను అన్నింటినీ కూడా తమలో చంపుకొని బ్రతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారిలో ఎప్పుడూ కూడా ఒక అంతర్మథనం, ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక మనసు ఈ లోకంతో, వాస్తవంలో బాధ్యతలతో ఉండాలని, కష్టపడి పనిచేయాలని చెప్తే, మరో మనసు కలల లోకంలో, ఆధ్యాత్మిక చింతనలో, ఊహలలో విహరించాలని, అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా ఉండాలని చెబుతుంది. ఈ రెండింటి మధ్య వారు నిరంతరం నలిగిపోతూ ఉంటారు. అందుకే వారు కొన్నిసార్లు చాలా ఆచరణాత్మకంగా, మరికొన్నిసార్లు పూర్తిగా వాస్తవానికి దూరంగా ఏదో లోకంలో ఉన్నట్లు కనిపిస్తారు. వారిలో ఉండే అతి గొప్ప గుణం కరుణ, జాలి, దయ. ఎదుటివారి బాధను తమ బాధగా భావించే అద్భుతమైన హృదయం వారిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, తమకున్నా లేకపోయినా తమ శక్తికి మించి సహాయం చేయడానికి ముందుంటారు. ఒక స్పాంజ్ నీటిని పీల్చుకున్నట్లు వారు చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను, బాధలను, ప్రతికూల శక్తులను కూడా తమలోకి పీల్చుకుంటూ ఉంటారు. ఇది వారికి ఒక రకంగా వరమే, మరొక రకంగా శాపమే. దీనివల్ల మేషరాశి వారు గొప్ప సలహాదారులుగా, వైద్యులుగా, హీలర్లుగా, ఉపాధ్యాయులుగా రాణిస్తారు. కానీ ఇదే సమయంలో ఇతరుల ప్రతికూల శక్తుల వల్ల త్వరగా నీరసించిపోతారు, మానసికంగా కుంగిపోతారు. తమకంటూ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడం వారికి తెలియదు. అందరినీ తమవారిగా భావించి అందరి భారాలను తమ భుజాలపైన వేసుకుంటూ వారు గొప్ప ఊహాశక్తి, సృజనాత్మకత కలిగి ఉంటారు. కళలు, సంగీతం, సాహిత్యం, నటన, చిత్రలేఖనం వంటి రంగాలలో వారు అద్భుతంగా రాణిస్తారు. వారి ఆలోచనలు ఎప్పుడూ సాధారణంగా మూస ధోరణిలో ఉండవు. వారొక సమస్యను చూసే కోణమే వేరుగా ఉంటుంది. అందరూ చూసే వాస్తవానికి ఆవల ఉన్న నిజాన్ని వారు చూడగలరు. వారి అంతర్దృష్టి చాలా శక్తివంతమైంది.
జరగబోయే దాన్ని ముందుగానే ఊహించగల శక్తి, పసిగట్టగల నేర్పు వారికి ఉంటాయి. చాలాసార్లు నాకు ముందే ఇలా జరుగుతుంది అనిపించింది అని వారు అనడం మనం వింటూ ఉంటాం. కానీ సమస్య ఏంటంటే వారు తమ అంతర్వాణిని నమ్మాలా, లేక తమ చుట్టూ ఉన్న లోకం చెప్పే వాస్తవాన్ని, తర్కాన్ని నమ్మాలా అనే సందిగ్ధంలో పడిపోతారు. ఈ గందరగోళంలో వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక కొన్నిసార్లు నష్టపోతారు. వారి మరో ముఖ్య లక్షణం త్యాగనిధి. తమ కుటుంబం కోసం, స్నేహితుల కోసం, వారు ప్రేమించే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. తమ సంతోషాన్ని, తమ అవసరాలను కూడా పక్కన పెట్టి ఇతరులను సంతోషపెట్టాలని చూస్తారు. దీనివల్ల చాలామంది వారి మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారు, వారిని వాడుకొని వదిలేస్తారు. అయినా సరే వారు మళ్ళీ ఇతరులను నమ్ముతూ క్షమిస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో ప్రపంచమంతా మంచివారే ఉంటారు, చెడు అనేది తాత్కాలికమే అని భావిస్తారు. ఇక గత కొంతకాలంగా మేషరాశి వారు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. అవును, గత 2-3 సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మేషరాశి వారి జీవితం ఒక అగ్ని పరీక్షలా మారింది. ఏళ్ల తరబడి మీరు అనుభవిస్తున్న ప్రశాంతతకు భంగం కలిగింది. ఎటు చూసినా అడ్డంకులు, ఏ పని మొదలుపెట్టినా జాప్యం, ఎవరిని నమ్మినా మోసం, ఎవరికి సహాయం చేసినా అపవాదు. ఇలాంటి కఠినమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు. మీరు మానసికంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకి గురవుతున్నారు. ఎప్పుడూ లేని ఆందోళన, తెలియని భయం, నిరాశ, నిస్పృహ మిమ్మల్ని ఒక నీడలా వెంటాడుతున్నాయి. రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, అర్ధరాత్రి మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచిస్తూ ఉండిపోవడం, చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం వంటివి మీరు అనుభవిస్తూ ఉండవచ్చు. అసలు నా జీవితం ఎటుపోతోంది? నేను సరైన మార్గంలోనే ఉన్నానా? నేను తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? నా వాళ్ళు అని చెప్పుకునేవారు నిజంగా నా వాళ్ళేనా అనే ప్రశ్నలు మిమ్మల్ని తొలుస్తున్నాయి. మీ పైన మీకే నమ్మకం సన్నగిల్లుతోంది. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే మీరు ఇప్పుడు ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం, దీర్ఘకాలిక నీరసం, శక్తిహీనంగా అనిపించడం, కాళ్ల నొప్పులు, పాదాలకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సంబంధించిన ఇబ్బందులు, చర్మ వ్యాధులు మిమ్మల్ని వేధిస్తున్నాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, అనవసరమైన వైద్య ఖర్చులు పెరిగిపోవడం జరుగుతోంది. మీరు మీ ఆరోగ్యం కన్నా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ఇది మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఆర్థికంగా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాబడి కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. డబ్బు చేతిలో నిలవడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. అనుకోని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాలు మీద పడుతున్నాయి. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఆశించినంత గుర్తింపు, జీతం పెరగకపోవడం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. పాత అప్పులు తీర్చలేక కొత్త అప్పులు చేయవలసి వస్తోంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ చేరిన వారే ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించకుండా ముఖం చాటేస్తున్నారు. కుటుంబ జీవితంలో, వృత్తి జీవితంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. జీవిత సంగతితో అపార్థాలు, చిన్న చిన్న విషయాలకే వాదనలు, మానసిక దూరం పెరగడం వంటివి జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, ప్రతిదానికి మిమ్మల్ని నిందించడం వంటివి మిమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. మీ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక మీలోనే కుమిలిపోతున్నారు. ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నుండి ఒత్తిడి, సహ ఉద్యోగుల నుండి సహకారం లేకపోవడం మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తోంది. మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్న భావన కలుగుతుంది. మీ కష్టాన్ని ఇతరులు తమదిగా చెప్పుకొని ప్రయోజనం పొందుతుంటే మీరు నిస్సహాయంగా చూడవలసి వస్తోంది. ఇప్పుడు అత్యంత కీలకమైన, బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది మీ వెనుక రహస్యంగా జరుగుతున్న కుట్రకు తంత్రాలు. మేషరాశి వారి స్వభావం చాలా సున్నితం, అమాయకం. మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరైనా 2 మంచి మాటలు మాట్లాడితే చాలు వారిని మీ ప్రాణ స్నేహితులుగా, ఆప్తులుగా భావిస్తారు. మీ ఈ బలహీనత ఇప్పుడు మీకు పెద్ద శత్రువుగా మారింది. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మీ వెనుక గోతులు తీసేవారు చాలామందే ఉన్నారు. ఇది వినడానికి కష్టంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మీరు అంగీకరించి తీరాలి. మీరు ఎవరినైతే మీ ఆప్తులుగా, శ్రేయోభిలాషులుగా భావిస్తున్నారో వారిలో కొందరే మీకు అసలైన శత్రువులు.
మీ ఎదురుగా ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడతారు. మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీ విజయాలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా కిందకు లాగాలని, మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ ఐడియాలను దొంగిలించి అది వారి ఘనతగా చెప్పుకునే సహ ఉద్యోగులు ఉండవచ్చు. మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని వారు తీసుకుని పోతారు. మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ పై అధికారుల దగ్గర మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారు. వ్యాపారంలో మీరు నమ్మిన భాగస్వాములే మిమ్మల్ని మోసం చేయవచ్చు. లెక్కల్లో తేడాలు చూపించి మీకు రావలసిన లాభాలు వారే కాజేయవచ్చు. స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు మీ బలహీనతను తెలుసుకొని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు. అవసరమని చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పి మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేయాలని చూస్తారు. బంధువులలో కూడా మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉంటారు. మీ కుటుంబంలో లేనిపోని మాటలు చెప్పి చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఎంతో నమ్మి చెప్పిన రహస్యాలను వారు బయటపెట్టి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు. ఈ కుట్రలన్నీ చాలా రహస్యంగా, సూక్ష్మంగా జరుగుతాయి. మీకు అనుమానం వచ్చినా అయ్యో వాళ్ళు అలాంటి వారు కాదు, నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని మీరే సర్ది చెప్పుకుంటారు. ఎందుకంటే ఇతరులను శత్రువులుగా చూడటం మీ నైజం కాదు. అయితే మేషరాశి వారు మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ కష్టకాలం, ఈ అగ్ని పరీక్ష మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత శక్తివంతంగా, దృఢంగా, ఒక వజ్రంలా తయారు చేయడానికి వచ్చింది. శనిదేవుడు ఒక కఠినమైన గురువు. ఆయన పాఠాలు నేర్పించేటప్పుడు చాలా కష్టంగా, బాధగా ఉంటుంది. కానీ ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత జీవితంలో మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు అనే నిజాన్ని ఆయన మీకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాడు. విచక్షణ జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ శక్తివంతమైన అంతర్వాణి చెప్పే మాట వినండి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక పని చేస్తున్నప్పుడు మీ మనసులో ఏదైనా సందిగ్ధం లేదా ఒక రకమైన ప్రతికూల భావన కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అదే మిమ్మల్ని హెచ్చరిస్తున్న దైవ సంకేతం. అందరినీ నమ్మడం ఆపండి. సహాయం చేయండి, కానీ గుడ్డిగా కాదు. ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో ఒక హద్దు పెట్టుకోండి. లేదు, కాదు అని చెప్పడం నేర్చుకోండి. మీ సమయాన్ని, శక్తిని, డబ్బుని మీకోసం, మీ ఎదుగుదల కోసం కూడా ఉపయోగించుకోవడం ప్రారంభించండి. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, యోగా వంటివి మీ మనసుకు ప్రశాంతతని ఇస్తాయి. ప్రతిరోజు కొంత సమయం మీతో మీరు గడపండి. ప్రకృతితో, ముఖ్యంగా నీటితో ఎక్కువగా సమయాన్ని గడపండి. అది నది కావచ్చు, సముద్రం కావచ్చు, లేదా మీ ఇంటిలోని స్నానాల గది కావచ్చు. నీరు మీలో ప్రతికూల శక్తిని తొలగించి మీకు కొత్త శక్తిని, చైతన్యాన్ని ఇస్తుంది. నిస్వార్థంగా పేదలకు, అవసరంలో ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు దానం చేయండి. ఇది శనిదేవుణ్ణి ప్రసన్నం చేస్తుంది, మీ కర్మలను తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం సూర్యుడు ఉదయించి తీరుతాడు. మీరు ఈ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని ఒక ముడి వజ్రం నుంచి సానపెట్టిన ప్రకాశవంతమైన వజ్రంలా తయారు చేస్తాయి. బయటకు సున్నితంగా కనిపించిన లోపల మీరు చాలా శక్తివంతులు. ఆ సముద్రం అంతటి శక్తి, ఆ గురుగ్రహం అంతటి జ్ఞానం మీలో ఉంది. దాన్ని గుర్తించండి. ఈ అనుభవాలు మేషరాశి వారి జీవితానికి ఒక కొత్త అర్థాన్ని, ఒక కొత్త దిశను చూపిస్తాయి. కాబట్టి నిరాశ చెందకుండా ఇది తమను తాము సంస్కరించుకోవడానికి, తమ అంతర్గత శక్తి కనుక్కోవడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి ముందుకు సాగాలి. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పరీక్షలు మీకు ఎందుకు వచ్చాయి? మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కాలేదు. అది మీలోని కర్మ మలినాలను, మీ పాప ప్రక్షాళన చేసింది. మీరు పడిన ప్రతి బాధ మీ ఆత్మను శుద్ధి చేసింది, మిమ్మల్ని మరింత పవిత్రంగా మార్చేసింది. కాబట్టి మీరు గతాన్ని తలుచుకొని బాధపడడం ఇక ఆపండి. మీ పరీక్షా కాలం ముగిసింది. అది దివ్య శక్తిని మీరు ప్రత్యక్షంగా మీ కళ్ళతో చూసి మీ మనసుతో అనుభూతి చెందే ఘడియలు వచ్చేశాయి. మీరు కనుక మేషరాశి వారైతే ఈ సమయాన్ని ఒక సాధారణ కాలంగా కాకుండా మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన ఒక అమూల్యమైన దైవ ఆహ్వానంగా భావించండి. మీరు చూడలేకపోతున్న ఒక దివ్య శక్తి నిరంతరం మీతోనే ఉంది. మీ వెంటే అడుగులు వేస్తోంది. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. మీరు పిలవకపోయినా ఆ దివ్య శక్తి మీ గడప తొక్కుతోంది. మీరు అడగకపోయినా మీకు వరాల వర్షం కురిపించబోతోంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా జరగబోయేది ఇదే. దీనికి ప్రధాన కారణం మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యం.
ఈ జన్మలో మీరు తెలియకుండానే చేసిన నిస్వార్థ సేవ, మీరు పలికిన సత్యవాక్కులు, మీరు చూపించిన కరుణ, ఇవన్నీ కలిసి ఒక దైవ కవచంలా మారి మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుంచి, దుష్ట శక్తుల నుంచి కాపాడడానికి వస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో మీరు అనుభవిస్తున్న అసాధారణమైన సంఘటనలు, యాదృచ్ఛికంగా అనిపించే అదృష్టాలు అన్నీ కూడా ఆ దేవతా సంకేతాలుగా మారాయి. కానీ మీరు మీ సమస్యల ఒత్తిడిలో వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ మాటలు వింటుండగానే మీకు అంతరాత్మలో ఒక అనిర్వచనీయమైన శక్తి జాగృతి అవుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. మీ రోమాలు నిక్కపొడుచుకోవచ్చు. మీ కళ్ళల్లో తెలియకుండానే ఆనంద భాష్పాలు రావచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఎవరో చెప్పిన కట్టుకథ కాదు. ఇది మీ జీవితంలో జరగబోతున్న సత్యం. అతి త్వరలో ప్రత్యక్షం కాబోతున్న అదృష్టం. ఆ తల్లి ఎవరు? ఆమె ఎందుకు వస్తున్నారు? ఈ భూమి మీద వేల కోట్ల మంది ప్రజలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోయే, మీ జీవితాన్ని మార్చబోయే ఒక దేవతా రహస్యం. అందుకే దయచేసి మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టేసి ఎటువంటి ఆటంకాలు లేని ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీ మనసును నిశ్చలంగా చేసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మేము చెప్పబోయే ఈ మాటలు కేవలం మీ చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఇలాంటి అదృష్టం, ఇలాంటి దైవ సందేశం మళ్ళీ మళ్ళీ రాబోదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ తలరాతను, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. ఆ శక్తి ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీ జీవితంలో కూడా చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. ఇప్పుడు వెలుగుల పర్వం, విజయాల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇది అతిశయోక్తి కాదు, ఇది జరగబోయే సత్యం. మేషరాశి వారికి జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడూ తమ బాధను అంతగా బయటకు చెప్పుకోరు, నవ్వుతూ కప్పిపుచ్చుతారు. కానీ లోపల ఎంత బాధను, ఎంత భారాన్ని మోస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇక మీదట మీరు ఆ బాధను, ఆ భారాలను మోయవలసిన పని లేదు. మీరు పడిన కష్టానికి, మీ సహనానికి, మీ విశ్వాసానికి తగ్గట్లుగా అద్భుతమైన ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు, మీ మంచి గుణం, మీ ధర్మ నిరతి మీకు ఫలితంగా రాబోతోంది. ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచి మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి వడ్డీతో సహా మంచి ఫలితాలుగా ఇచ్చేలాగా గ్రహస్థితులు మారబోతున్నాయి. మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా వారి మనసులో ఒక్కటే నమ్మకం బలంగా, ఆలోచనగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు. నా మంచితనాన్ని, నా కష్టాన్ని ఒకరోజు దేవుడు చూస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అనే అచంచలమైన విశ్వాసం. అలా ఆ విశ్వాసం నిజం కావడానికి, మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఈరోజు ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. ఈ దేవత ఒక్కొక్కసారి ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు శూన్యాన్ని కూడా సంపన్నం చేస్తుంది. బండరాళ్లలో కూడా జీవం వస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు ఒక విషయం గమనించారా? మీ ఇంట్లో కారణం లేకుండానే శాంతి పెరిగింది. అనవసరమైన గొడవలు, వాదనలు తగ్గాయి. ఇంట్లో పువ్వులు లేకపోయినా అప్పుడప్పుడు ఏదో మంచి సువాసన, అగరబత్తి వాసన లాంటి వస్తుంది. నిజానికి మేషరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఆ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీకున్న సమస్యల ఒత్తిడిలో, మీకున్న గందరగోళంలో మీరు ఆమె ఉనికిని గుర్తించలేదు. మీరు ఒకవేళ గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో, వెంట్రుకవాసిలో తప్పిపోయి ఉంటాయి. దానికి కారణం మీ అదృష్టం కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ జరిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ ఒక కవచంలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంది. అందుకే మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో సురక్షితంగా బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తోంది అనడానికి తిరుగులేని సంకేతాలుగా చెప్పవచ్చు. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటోంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు? మరి ఆ దేవత మేషరాశి వారి ఇంట్లోకి ప్రత్యేకంగా ఎందుకు వస్తోంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ అమ్మవారు మనసారా మెచ్చి మీ కన్నీళ్లను తుడవడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ ఇంటికి రాబోతున్నారు. ప్రతి తల్లి ఎప్పటికీ తన బిడ్డ బాధను అందరికంటే ముందుగా గమనిస్తుంది. ఈ సృష్టిని కన్న తల్లి అయిన
ఆ జగన్మాత కూడా అంతే. ఆమె ఎప్పుడు వస్తుందంటే మీ మనసు ఎంతగానో బాధతో నిండి ఉన్నప్పుడు, మీ నిస్సహాయతను చూసినప్పుడు, మీ లోపలి ప్రశాంతత కోసం మీరు చేస్తున్న నిశ్శబ్ద పోరాటాన్ని, ఆ తపస్సును గుర్తించినప్పుడు మాత్రమే ఆమె వస్తుంది. మేషరాశి అనేది ఒక సాధారణ రాశి కాదు. అంధకారాన్ని సైతం తట్టుకునే ధైర్యం గల రాశి. మౌనం లోపల మహా తేజస్సు దాచుకున్న జ్యోతి. ఈ కారణంగానే ఆ తల్లి శక్తి స్వరూపాన్ని, ఆత్మ శోధనకు మార్గదర్శిని. ఆ జగన్మాత ఇప్పుడు మేషరాశి వారిని ఆశ్రయించడానికి వస్తోంది. మీ హృదయం ఎప్పుడైతే స్వచ్ఛంగా, నిర్మలంగా, కల్మషం లేకుండా మారుతుందో అప్పుడు మీ ఇంట్లో స్వయంగా ఆ దేవత తిరుగుతుంది. అప్పుడు మీరు ఏది తలిస్తే అది జరగడం ప్రారంభమవుతుంది. మీ మాటలకి ఒక శక్తిలాగా, ఒక వాక్ శుద్ధిలాగా రావడం మొదలవుతుంది. మీరు కన్న కలలు ఒక్కొక్కటిగా నిజం కావడం మొదలవుతాయి. మీ ఇంట్లో ఉన్నవారు కూడా కారణం లేకుండా ఆశ్చర్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా మారిపోతారు. ఈ లక్షణాలన్నీ దేవత ఇప్పుడే మీ ఇంట్లోకి వచ్చింది అనడానికి ప్రత్యేక సంకేతాలు. ఈ జన్మలో మీరు తట్టుకున్న ప్రతి కష్టం, కార్చిన ప్రతి కన్నీటి బొట్టు మరియు మీ నిరీక్షణ ఫలంగా ఆ తల్లి ఇప్పుడు మీ ఇంట్లో ఒక వెలుగు నింపడానికి సిద్ధంగా ఉంది. మీ ఇంట్లో ఈ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే మీరు ఒక అద్భుతానికి, ఒక ఆశ్చర్యానికి సిద్ధంగా ఉండాలి. ఒక అసాధారణమైన దైవ అనుభూతి మీ ఇంట్లో మీ మధ్యనే తిరుగుతోంది. మీ ఇంట్లో ఆకస్మికంగా మల్లెపూల, జాజిపూల వాసన లేదా కర్పూర వాసన రావడం, మీ పూజ గదిలో మీరు వెలిగించిన దీపం ఎటువంటి గాలి లేకపోయినా ఒక్కసారిగా ఎక్కువ కాంతితో జ్వాల పెద్దదిగా పెరగడం, చిన్నపిల్లలు కారణం లేకుండానే ఆనందంగా, శాంతంగా ప్రవర్తించడం, ఇటువంటివి మీరు గమనించారా? ఇవన్నీ ఆ తల్లి రాక, ఆమె మీ ఇంట్లో ఉందనడానికి బలమైన సంకేతాలు. నాలాంటి వారి మాటల రూపంలోనో లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక పక్షి అరుపు రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో ఆ తల్లి తన ఉనికిని మీకు తెలియజేస్తుంది. ఆకస్మికంగా మంచి కలలు రావడం, ఆ కలలో దేవుళ్ళు, దేవాలయాలు, ప్రకాశవంతమైన దీపాలు, అమ్మవారి దర్శనం, పచ్చని చెట్లు, ఫలాలతో నిండిన మొక్కలు కనిపించడం అనేది మీకు జరుగుతుంది. ఇది కూడా ఆమె అనుగ్రహం మీకు లభించబోతోంది అని చెప్పే ఒక ముఖ్యమైన సంకేతం. మీ ఇంట్లో చెట్లు, మొక్కలు ఏపుగా, పచ్చగా, కళకళలాడుతూ ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది. తులసి మొక్క అకస్మాత్తుగా ఏపుగా పెరగడం కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉందని చెప్పడానికి ఒక ముఖ్య సంకేతం. ఈ లక్షణాలన్నీ మేషరాశి వారి ఇంట్లో దేవత వచ్చిందని చెప్పడానికి వాస్తవ సంకేతాలు. ఈ సంకేతాలు మీ చుట్టూ కనిపిస్తే మీరు భయపడవలసిన అవసరం లేదు. అది మీ పూర్వజన్మ సుకృతం. మీరు ఒకే ఒక్క పని చేయాలి. ఆ తల్లిని భక్తితో, ప్రేమతో మీ గుండెల్లో నిలుపుకోవాలి. ఆ దేవత మేషరాశి వారి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వారి జీవితం పూర్తిగా 100% మారిపోతుంది. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఇవన్నీ కూడా మాయమైపోతాయి. పిల్లలకి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. ముఖ్యంగా మేషరాశి వారికి మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, తృప్తికరమైన జీవితం ఇవన్నీ కూడా లభిస్తాయి. మీకు ఖచ్చితంగా అఖండ రాజయోగం అయితే కలుగుతుంది. ఎంతసేపండి అమ్మవారు అనుగ్రహిస్తే కలిసి రావడం అనేది, ఒక రాత్రిలోనే కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా కానీ మనకి అదృష్టం ఉండగానే సరిపోదు, అమ్మవారి అనుగ్రహం కూడా మనకి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా పూజ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరు గుర్తించని మీ ప్రతిభ, మీ సామర్థ్యం ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. దేనికోసమైనా మీరు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తూ ఉంటే అది ఇప్పుడు ప్రబలం కాబోతోంది. ఇంట్లో ఎప్పుడూ లేనంత ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారడం మీరే గమనిస్తారు. మీరేదైతే బలంగా అనుకుంటున్నారో అది నిజం కావడం మొదలవుతుంది. అంతేకాదు, మీలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించి మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, ఒక వర్చస్సు వస్తుంది. చూసిన వాళ్ళు, ఏంటి ఈ మధ్యకాలంలో చాలా మారిపోయావు, చాలా ప్రకాశవంతంగా ఉన్నావు అని అడుగుతారు. మీ ప్రతి ప్రయత్నానికి ఆశించిన ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఇంతకుముందు మీ ఇంట్లో నిత్యం గొడవలు, అశాంతి, చిరాకుగా ఉండేవారా? అయితే ఇప్పుడు ఆ దేవత రాకతో, ఆ తల్లి ఆశీర్వాదంతో మాటలు మౌనాన్ని దాటి ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటుంది. అపార్థాలు తొలగి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆదరణ, ప్రేమ,
అనురాగం పెరుగుతాయి. అనేక సంవత్సరాలుగా మీరు చేస్తున్న కృషి, పడుతున్న తపన అన్నీ ఆ తల్లి ఆశీర్వాదం ఒక్కసారి మీ మీద పడిన తర్వాత మీరు వేసిన విత్తనం, మొలకెత్తిన మొక్కలు, నిన్నటి మీ నిరుపయోగమైన ప్రయత్నం ఈరోజు మీ విజయానికి మూలమవుతుంది. మీరు ఆశించిన విధంగా సమాజంలో గౌరవం, గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మిమ్మల్ని అవమానించిన వారే మీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు, మీ సహాయం కోరుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మంచులా కరిగిపోతాయి. శరీరం, మనసు నూతన ఉత్సాహంతో, చైతన్యంతో నిండిపోతాయి. ఆమె అనుగ్రహం ఉంటే పెట్టిన పెట్టుబడి ఫలించక మానదు. మొదలుపెట్టిన వ్యాపారం లాభాల బాట పట్టక తప్పదు. ఆర్థికంగా మీరు ఊహించని అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. ఊహించని మార్గాల నుండి ధన ఆదాయం వస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఖర్చుల మీద నియంత్రణ ఏర్పడుతుంది మరియు దృఢమైన మానసిక ధైర్యంతో సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే శక్తి మీలో కలుగుతుంది. ఒకరికొకరు సహకరించుకునే కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అది ఆమె ఒక్కసారి అనుగ్రహించిన, ఇంటికి వచ్చి ఇచ్చిన శాశ్వత వరం. ఎంత శుభం, ఎంత పవిత్రత! మన పాపాలను మన్నించే శక్తి ఆమె దగ్గరే ఉంది. మన కన్నీళ్లను తుడిచే కరుణ ఆమె హస్తాల్లో ఉంది. ఇప్పుడు ఆ తల్లి మీ ఇంట్లో మీతో ఉంది. ఆ దేవత ఎవరో కాదు, సాక్షాత్తు ఆ జగన్మాత, ఆది పరాశక్తి, ఆ దుర్గామాత. మీరు ఈ వీడియోలో వింటున్న ప్రతి భావం, ప్రతి శబ్దం నిజం కావాలంటే ఒక్క మాట గుర్తుంచుకోండి. ఆమెను భక్తితో, ప్రేమతో, స్వచ్ఛమైన మనసుతో ఆహ్వానించిన వారి ఇంట్లో అమ్మవారు తప్పకుండా నిలిచి ఉంటుంది. మేషరాశి మిత్రులారా, మీ ఇంట్లో ఆ తల్లి తిరుగుతుండడం అనేది ఒక అపారమైన వరం, ఒక మహాభాగ్యం. కానీ అదే సమయంలో ఒక పవిత్రమైన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఆమె మీ ఇంటిని ఒక ఆలయంగా మార్చడానికి వచ్చింది. మీ జీవితాన్ని మహోన్నతంగా మార్చడానికి వచ్చింది. మీ ప్రాణాలకు దివ్య రక్షణ కవచంలా ఉండడానికి వచ్చింది. ఇప్పుడు ఆ వరాన్ని నిలుపుకోవడం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. నిత్యం ఆమెను స్మరించుకుంటూ, ఆ దుర్గామాతను మీరు నిత్యం పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి మీకు ఉన్న కష్టాలు తొలగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరగడం కోసం మీ ఇంట్లో దుర్గామాతను పూజించండి. పూజా గదిలో లేదా తూర్పు దిశలో పసుపు కలిపిన నీళ్లతో ఆ ప్రదేశమంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠంపై అమ్మవారి ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉంచి నిరంతరం అమ్మవారి సౌభాగ్య ప్రదాయిని కాబట్టి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, కొత్త బట్టలు అలంకరించాలి. అనంతరం పువ్వులు సమర్పించాలి. నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి. అలాగే ₹1 కాయిన్ కానీ, వెండి కాయిన్ కానీ, రాగి కాయిన్ కానీ తీసుకొని ఓం శ్రీమాత్రే నమః అని మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ కుంకుమార్చన చేయండి. ఇలా 5 రోజులు వరుసగా చేయండి, లేదా 5 శుక్రవారాలు చేయండి. పూజ చేశాక ఆ కాయిన్ తీసుకొని మీ పర్సులో కానీ, కబోర్డ్లో కానీ, లేదా డబ్బులు దాచుకునే చోట కానీ పెట్టుకోండి. రూపాయి మనతో ఉంటే సాక్షాత్తు అమ్మవారే తోడుగా ఉంటారు. మీకు తెలుసు కదా, ఎటువంటి సూతకాలు ఉన్నా కూడా ఈ పూజ చేయకూడదు. కాబట్టి ఆ అడ్డంకులు లేవు అనుకున్న వాళ్ళు ఈ యొక్క పూజ అయితే చేసుకోవాలి. ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు, అడ్డంకులు ఎదురవుతున్నాయి అనుకుంటే ఇవి కూడా పోతాయి. అలాగే మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట ముందు కూడా సాయంత్రం పూట ఒక దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం నాడు వీలైతే ఒక పూట ఉపవాసం ఉండి దుర్గామాతకు ఎర్రటి పువ్వులతో, ముఖ్యంగా మందార పువ్వులతో లేదా గులాబీ పువ్వులతో పూజించాలి. ఇది చాలా శ్రేష్టం. ఆవు నీతితో దీపాన్ని వెలిగించాలి. పరమాన్నం లేదా పాయసం నైవేద్యంగా పెట్టి మీ మనసులోని బాధలను, మీ కోరికలను అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇది మీ ఇంటిని సానుకూల శక్తితో నింపుతుంది. అలాగే ప్రతిరోజు ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించుకోండి. పూర్తి భక్తితో, నిష్టగా, నమ్మకంతో చేయండి. తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీ మాటల్లో కరుణ ఉండాలి. మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి. మీ ఆచరణలో ధర్మం ఉండాలి. ఆమె రాక మీ జీవితాన్ని ఒక మలుపుగా తీసుకోండి. ఆమె కరుణ మీ భవిష్యత్తుకు ఒక వెలుగు. ఇక్కడ మేషరాశి వారు మీరొక అత్యంత ముఖ్యమైన
ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. కులదేవత మీ వంశాన్ని రక్షిస్తుంది. మీ ఇంటికి మూల స్తంభం. ఆమె అనుగ్రహం లేకుండా ఏ పూజ ఫలించదు. ఏ దేవుని ఆశీస్సులు సంపూర్ణంగా లభించవు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువుల్ని అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరేమిటో కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి. తర్వాత ఆ శక్తి మరింత ఉత్తేజమవుతుంది. కులదేవత మరియు దుర్గామాత ఈ రెండు మహాశక్తులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్టశక్తులు, మీ మీద ప్రయోగించే నరఘోష, నరదృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి చెడు ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికే 1000 రెట్లు శక్తితో ఎదురు తిరుగుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యం, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరాకుగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యత భరితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తలమొలకలై ఉన్నా సరే ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ దుర్గామాతను మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కన ఉండే అంగరక్షకులు. ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది ఆ దైవానికి మేము కనీసం కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయామా అని మొదట బాధపడతారు. కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితమంతా శుభమే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. మీ జీవితంలో చీకటి పూర్తిగా తొలగిపోయి వెలుగు ప్రసరిస్తుంది. అర్థమైంది కదండి మేషరాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే, మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియచేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి, మేషరాశి వారికి, మీలాంటి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతాన్ని, నిజాన్ని తెలుసుకొని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు. గుర్తుంచుకోండి, ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును, మీ విశాలమైన హృదయాన్ని చాటుకోండి. జై దుర్గామాత అని భక్తితో కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో, ప్రతి రాశిఫలం మీకు నేరుగా చేరుతుంది. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరిన్ని గొప్ప విషయాలను, గ్రహ సంచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నింటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.